హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. పాపారాయుడు వైజయంతికి విషం పెట్టడంతో వైజయంతిని జగదాత్రి, కేదార్, యువరాజ్ కాపాడి హాస్పిటల్కి తీసుకువెళ్తారు. వైజయంతిని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఇంకందరూ చాలా టెన్షన్ పడుతుంటే చాలా పొగరగా చూస్తూ ఉంటాడు రాయుడు అలియాస్ పాపారాయుడు. ఎందుకు ఎందుకు ఇలా చేసావు? నా భార్య జోలికి ఎన్నిసార్లు రావద్దన్నా ఎందుకు వస్తున్నావు అని అడుగుతారు సుధాకర్. బావా, నీకు తప్పు చేసిన క్షమించే పెద్ద మనసు ఉండొచ్చు, కానీ నా చెల్లెలు తప్పు చేస్తే నేను చూసి క్లాప్స్ కొట్టేంత పెద్ద మనసు నాకు లేదు. ఇది ఏదో తప్పు పని చేసి ఆ శ్రీవల్లికి జన్మనిచ్చింది, కాబట్టి ఈ వైజయంతి బ్రతకడానికే వీల్లేదు అని గట్టిగా చెప్తాడు పాపారాయుడు. ఇంక వెంటనే అలా కోపం వస్తుంది యువరాజ్కి. మావయ్య, మీరు ఆలోచిస్తుంది తప్పు. శ్రీవల్లి అమ్మ కన్న కూతురే కాదు, ఇది నిజం అని గట్టిగా చెప్తాడు. ఒక్కసారిగా యువరాజ్ అంత కాన్ఫిడెంట్గా చెప్పేసరికి పాపారాయుడు, సుధాకర్, శ్రీవల్లి అందరూ షాక్లో ఉండిపోతారు. మెయిన్లీ జగదాత్రి, కేదార్ అయితే ఎంతో షాక్లో ఉండిపోతారు. ఏమంటున్నావు యువరాజ్ నువ్వు అని అడుగుతారు సుధాకర్. అవును నాన్న, ఆ విషయం మాకు తెలుసు. అమ్మ కూడా నీతో అదే విషయం చెప్పాలనుకునే లోపు నువ్వు విషం పెట్టావు మామ. ఒకటి మాత్రం నిజం, ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, నిజంగా మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నిజంగా శ్రీవల్లి మా అమ్మ కన్న కూతురు కాదు అని చెప్పి గట్టిగా చెప్తాడు. ఇంకా రాయుడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. శ్రీవల్లి అయితే నేను అమ్మ కూతుర్ని కాదా అని పాపం బాధపడుతుంది. వెంటనే జగదాత్రి, సరే, ఒకవేళ శ్రీవల్లి వైజయంతి అత్తయ్య గారి కన్న కూతురు కాకపోతే మరి ఎవరి కూతురు? ఎందుకు ఈ నిజాన్ని దాచిపెట్టారు అని అడుగుతుంది జగదాత్రి. ఒక్కసారిగా జగదాత్రి మాటలకి షాక్లో ఉండిపోతాడు యువరాజ్. చెప్పు యువరాజ్, ఒకవేళ నిజంగా వైజయంతి అత్తయ్య కన్న కూతురు శ్రీవల్లి కాదు అని అన్నప్పుడు ఎందుకు ఈ విషయాన్ని దాచిపెట్టారు? ఎందుకు శ్రీవల్లి తన కన్న కూతురని అందరికీ పోర్ట్రే చేశారు? ఏ నిజం దాచిపెట్టడానికి? అసలు శ్రీవల్లి కన్న తల్లి ఎవరు చెప్పు అని అడుగుతారు. అది అది అని యువరాజ్ చెప్పేలోపు డాక్టర్ బయటకు వస్తారు. వెంటనే టాపిక్ డైవర్ట్ చేయడానికి నిషిక, డాక్టర్ డాక్టర్ ఇప్పుడు మా అత్తయ్య గారికి ఎలా ఉంది అని అడుగుతారు. షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ నౌ. మీరు త్వరగా తీసుకొచ్చారు కాబట్టి పాయిజన్ అనేది మేము బయటకు వచ్చేసేలా చేసాం. ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్ నౌ. ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ చేసేస్తామని చెప్పేసరికి ఇంకా రాయుడు అలా వైజయంతి దగ్గరికి వెళ్తాడు. వైజయంతే, నువ్వు బ్రతికుండావు కదా, ఇప్పుడు నిజం చెప్పు. ఇప్పుడే నాకు అబ్బోడు నిజంగా శ్రీవల్లి నీ కన్న కూతురు కాదని చెప్పుండాడు. అది నిజమా, లేకపోతే నిన్ను బ్రతికించుకోవడానికి చెప్పిన అబద్ధమా అని అంటారు. అన్నా, నేను నీతో ఈ విషయం చెప్పాలని అనుకున్నాను. నిజంగా శ్రీవల్లి నా కన్న కూతురు కాదు అని చెప్తుంది వైజయంతి. ఇంకా రాయుడు కోపంగా చూస్తాడనమాట శ్రీవల్లి వైపు. మీరు నా దగ్గర చాలా విషయాలు దాచిపెడుతున్నారమ్మే. నా దగ్గర ఎన్ని విషయాలు దాచిపెట్టి నన్ను పరాయి వాడి కింద జమ చేస్తున్నారు, అంతే కదా? సరే, ఉంటా ఉంటా అని ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు రాయుడు. ఇంకా పాపారాయుడు అయితే అలా వెళ్ళిపోయి అసలు శ్రీవల్లి వాళ్ళ అమ్మ ఎవరు, ఇదే నిజమైతే ఎందుకు ఇంత భయపడుతోంది, ఈ విషయాలని నేను తర్వాత అడిగి తెలుసుకోవాలి అని గట్టిగా ఫిక్స్ అవుతారు. ఇంకా కౌశికి కూడా అలా వచ్చేస్తుందనమాట. బికాజ్ వైజయంతికి పాయిజన్ అటాక్ అయిందని తెలుసుకొని కౌశికి కూడా ఢిల్లీ నుండి వచ్చేస్తుంది. సో అందరూ చాలా హ్యాపీగా ఇంకా ఇంటికైతే రీచ్ అవుతారు. వైజయంతికి దేవుడి దయ వల్ల ఇది నిజం అవ్వలేదు, అత్తయ్య గారికి ఏం కాలేదు, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అని జగదాత్రి అనుకుంటుంది. శ్రీవల్లి మాత్రం, ఏయ్ ఇంకా ఏంటి అలా చూస్తున్నావు, వెళ్ళి అత్తయ్యకి జ్యూస్ తీసుకురా అని అంటుంది నిషిక. అలాగే వదిన అని శ్రీవల్లి వెళ్ళి జ్యూస్ తీసుకొస్తుంది. అమ్మ, ఇంతకీ మా అమ్మ ఎవరమ్మా? ఆ ఫోటోలో చూపించిన ఆవిడే కదా అని అంటుంది శ్రీవల్లి. ఏయ్, నీకేమైనా బ్రెయిన్ పనిచేయట్లేదా? అత్తయ్య ఇంత టెన్షన్లో ఇప్పుడే డిశ్చార్జ్ చేయి వస్తే ఇలాంటి క్వశ్చన్ నేను అడుగుతావు? నువ్వు ముందు పో పో అని గసిరేస్తుంది గట్టిగా నిషిక. ఇంకా శ్రీవల్లి కిందకు వచ్చేస్తుంటే జగదాత్రికి ఏదరిద్దరు శ్రీవల్లి వైపు చూస్తారు. శ్రీవల్లి, ఏం జరిగింది? ఏదో చెప్తుంటే ఆపేసావేంటి అని అడుగుతారు. అదే వదిన, ఫోటో నాకు చిన్నప్పుడు ఇచ్చిన ఫోటోలో ఉన్నావిడే మా అమ్మ అని అడుగుతుంటే మాట దాటేస్తున్నారు అని అంటారు. శ్రీవల్లి, ఆ ఫోటో నీ దగ్గర ఇప్పుడు ఉందా అని అడుగుతారు. లేదు వదిన, మిస్ అయిపోయింది అని అంటారు. ఖచ్చితంగా శ్రీవల్లి వాళ్ళ కన్న తల్లి ఎవరో తెలుసుకోవాలి, తెలిస్తేనే
అసలు అత్తయ్య గారు ఎందుకు ఈ నిజాలన్నీ దాచిపెట్టారు అనే మాట తెలుస్తుంది. కేదార్, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. శ్రీవల్లి, ఇవాళ రేపు మార్నింగ్, ఇప్పుడు ఈవినింగ్ అయింది కాబట్టి రేపు మార్నింగ్ నువ్వు నేను చెప్పిన ప్లేస్కి రావాలి. వస్తావా అని అడుగుతారు. ఖచ్చితంగా వస్తాను వదిన అని చెప్పి శ్రీవల్లి రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఎక్కడికి పిలుస్తున్నావు దాత్రి అని అడుగుతారు కేదార్. చెప్తాను కదా కేదార్, మన పోలీస్ డిపార్ట్మెంట్లో ది బెస్ట్ స్కెచ్ ఆర్టిస్ట్ ఉంటే అతన్ని పిలిపించి కేదార్, అతనికి కాంటాక్ట్లో ఉండు అని అంటారు. ఎందుకు దాత్రి అంటారు. అదే కేదార్, ఎవరైనా గుర్తులు చెప్తే క్రిమినల్స్ని మనం పట్టుకుంటాం కదా, అలానే ఇప్పుడు శ్రీవల్లి చిన్నప్పటి నుండి అమ్మ ఫోటో చూసింది కాబట్టి అమ్మని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటుంది. ఆ పోలికలన్నీ చెప్తే స్కెచ్ ఆర్టిస్ట్ డ్రా చేస్తాడు. సో ఇట్ విల్ బి ఆల్ క్లియర్డ్ నౌ. వైజయంతి కన్నతల్లి కాకపోతే శ్రీవల్లి కన్నతల్లి ఎవరో తెలుసుకోవడానికి ఇది మనకి వండర్ఫుల్ ఆపర్చునిటీ అని అంటారు. నిజమే దాత్రి, నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఈ ఐడియా నీకు చాలా బాగా వచ్చింది. నేను ఇప్పుడే రామనాథం గారిని పిలిపిస్తాను అని ఫోన్ చేసి ద బెస్ట్ స్కెచ్ ఆర్టిస్ట్ని అయితే కాంటాక్ట్ అవుతాడు కేదార్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కౌశికి అలా ఫైల్ చూస్తూ ఉంటే యువరాజ్ చాలా హ్యాపీగా మ్యూజిక్ వింటూ ఉంటాడు. యువరాజ్ ఇలా రా అని పిలుస్తుంది. ఏమైందక్క అని అంటారు. యువరాజ్, నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు కదా, ఫైల్స్ అన్ని చూసుకుంటున్నావా అని అంటారు. హా అక్క, ఎందుకు చూడట్లేదు, చాలా క్లీన్గా చూస్తున్నాను అక్క, ఐఎమ్ వెరీ కీన్ అబౌట్ దట్ అని అంటారు. అవునా, నువ్వు నిజంగా అంత కీన్గా చూస్తున్నావా? అలాంటప్పుడు ఈ ఫైల్లో ఈ మిస్టేక్ ఎలా వచ్చింది అని ఒక మిస్టేక్ చూపిస్తుంది. అక్క, 10 lakhs బదులు 1 crore పడింది అంతే కదా, ఇట్ జస్ట్ స్మాల్ మిస్టేక్ కదక్క అని అంటాడు. ఎలా అవుతుందిరా, ఎలా అవుతుంది స్మాల్ మిస్టేక్? 10 lakhsకి 1 crore మధ్యలో 90 lakhs ఉన్నాయి. ఇవి మన కంపెనీకి, మన ఎంప్లాయీస్ శాలరీస్కి ఎంత ఉపయోగపడతాయో తెలుసా? ఇదిగో ఇలా నిర్లక్ష్యమే చేయొద్దని చెప్తున్నాను అని అంటారు. సారీ అక్క, ఇంకోసారి నేను బాగా చూసుకుంటాను అని యువరాజ్ వెళ్ళిపోతాడు. లేదు, యువరాజ్ ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నాడు, ఈ ఫైల్స్ అన్నీ చెక్ చేస్తున్న వ్యక్తి ఎవరు అని ఆలోచనలో పడుతుంది కౌశికి. అప్పుడే ఇంకా జగదాత్రి కేదార్ కిందకు వస్తారు. కేదార్, ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతారు. ఏం లేదు వదిన, చిన్న పనుంది, బయటికి వెళ్ళొస్తాం అని జగదాత్రి కేదార్ బయటకైతే వెళ్తారు. నిషిక, వీళ్ళేంటో ఎప్పుడు వస్తారో తెలీదు, ఎప్పుడు వెళ్తారో తెలీదు, వీళ్ళ ఇష్టం అయిపోయిందంతా అని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇంకా ఆలోచనలో పడుతుందనమాట కౌశికి. వీళ్ళు అసలు నిజంగా ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి వస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది అని ఆలోచనలో పడుతుంది కౌశికి. ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ శ్రీవల్లిని తీసుకొని స్కెచ్ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్తారు. శ్రీవల్లి, నువ్వు ఫోటోలో తన్ని బాగా గుర్తుపెట్టుకున్నావు కదా, ఎందుకంటే చిన్నప్పటి నుండి ఆ ఫోటో నీ దగ్గర ఉంది కాబట్టి ఆ ఆవిడని నువ్వు ఈజీగా గుర్తుపట్టగలవు కదా అంటారు. అవును అవును వదిన, నేను ఈజీగా గుర్తుపట్టగలను అని అంటుంది. కాబట్టి తన పోలికలు ఈయనకి చెప్తే ఈయన స్కెచ్ డ్రా చేసి ఇస్తారు. నువ్వు కరెక్ట్గా చెప్పావో లేదో, అంటే నీకు కరెక్ట్గా మ్యాచ్ అయ్యో లేదో నువ్వు ఈజీగా చూసుకోవచ్చు అంటారు. ఓకే వదిన అని చెప్పి ఇంకా అలా చూస్తుందన్నమాట శ్రీవల్లి. చూసేసరికి ఇంక పోలికలన్నీ చెప్తుంది. ఇంకా ఆయన చాలా పర్ఫెక్ట్గా సుహాసిని ఫోటోనే గీస్తాడు. వదిన, అచ్చం అచ్చం అలాగే వచ్చింది వదిన, వచ్చి చూడండి అని జగదాత్రి కేదార్కి చూపించేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు జగదాత్రి అండ్ కేదార్. ఎందుకంటే ఆ డ్రాయింగ్ సుహాసినిది ఉంటుంది. ఇంకా ఒక్కసారిగా కేదార్ అయితే అమ్మ అని అలా షాక్లో ఉంటే, నిజం చెప్పు శ్రీవల్లి, ఇన్నాళ్ళు నీ దగ్గర అమ్మగా ఉన్న ఫోటో ఈవిడదా అని అంటారు. అవును, తందే వదిన అని అంటారు. కేదార్ ఒకసారి అనేలోపు దాత్రి, ఒక్క నిమిషం చూడమ్మ శ్రీవల్లి, ఈవిడ ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా వెతికి పట్టుకుంటాం. ఈవిడ గురించి నువ్వేం కంగారు పడద్దు, ఈవిడికి సంబంధించిన ఎవరో ఒకరు ఖచ్చితంగా దొరుకుతారు, సరేనా? నువ్వు వెళ్ళి కారులో కూర్చోమ్మా అని పంపిస్తారు. కేదార్, ఏం చేస్తున్నావు కేదార్, నాకేమీ అర్థం కావట్లేదు, నువ్వు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావేంటి? శ్రీవల్లి నీ సొంత చెల్లెలు కేదార్, తన గురించి ఎంతో క్లియర్గా నిజం తెలిసింది. అలాంటప్పుడు నువ్వెందుకు ఇంకా ఈ నిజాన్ని తన దగ్గర దాచిపెడుతున్నావు అని అడుగుతారు. ఒక్కసారిగా ఇంక కేదార్, ఎందుకంటే తన భవిష్యత్తు కోసం దాత్రి అని అంటారు. భవిష్యత్తా? ఏం మాట్లాడుతున్నావు, నాకు అర్థం కావట్లేదు కేదార్ అని అంటుంది జగదాత్రి. చెప్తాను విను.
ఇప్పుడు సుహాసిని తన అమ్మ అని తెలిస్తే నేను తనకు సొంత అన్నయ్యనవుతాను. అప్పుడేమవుతుంది? ఇంట్లో వెళ్ళి నిజాన్ని నిరూపిస్తాం. అప్పుడు నాన్న ఏం చేస్తారు? తన వైపు అభిమానంగా చూస్తారంతే. అంతకుమించి ఏం చేయరు కదా. నన్ను ఈ ఇంటి వారసుడిగా నాన్న ఒప్పుకోవటం లేదు. శ్రీవల్లిని కూడా ఒప్పుకోవడానికి ఆయనకి సమాజం, పరువు గుర్తుకు వస్తాయి. నేను ఇన్నేళ్లుగా గుర్తింపు లేకపోవడం వల్ల ఎంతో బాధపడ్డాను, ఎంతో కష్టపడ్డాను. నేను అబ్బాయిని, అలాంటిది నాకే కష్టంగా అనిపించినప్పుడు ఆడపిల్ల కళ్ళ ముందే కన్న తండ్రి ఉంటున్నా నేను నీ కన్న తండ్రిని కాదు అని ఒప్పుకోకుండా ఉంటే తన మనసు ఎంత బాధపడుతుందో నేను అర్థం చేసుకోగలను. కాబట్టి నాన్న ఎప్పుడైతే నన్ను వారసుడిగా ప్రకటించే రోజు ఉంటుందో ఆ రోజే నేను నాన్నకి నిజం చెప్తాను. చెప్పి అప్పుడు శ్రీవల్లిని కూడా వారసురాలిగా ప్రకటించేలా చేస్తాను. అంతేకాని శ్రీవల్లి విషయంలో నేను తప్పుగా అర్థం చేసుకొని డెసిషన్ తీసుకోను అని అంటారు. ఒక్కసారిగా జగదాత్రి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిజంగా కేదార్, నీలో ఉన్న ఈ మెచ్యూరిటీని చూస్తుంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని పాపం ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది జగదాత్రి. ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ ఇంటికి రీచ్ అవుతారు. యువరాజ్ మాత్రం సోనీతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ సోనీ, ఏంటి ఫైల్ సరిగ్గా చూడట్లేదా నువ్వు అని అంటారు. సార్, మనది కొన్ని వేల కోట్ల ప్రాజెక్ట్ సార్. అలాంటప్పుడు మనం చిన్న చిన్న మిస్టేక్స్ చేయమా? సరే, మీరు రండి సార్, మీకోసం నేను మీ ఫేవరెట్ బిర్యానీ చేశాను సార్ అని చెప్పి ఇంకా అలా వెంటనే బయలుదేరుతుందనమాట తనైతే. ఇంకా అలా యువరాజ్, అవునా, అయితే ఇప్పుడే వచ్చేస్తానని చెప్పి ఎంతో హ్యాపీగా బయలుదేరుతాడు. ఇంకా అలా సోనీ అండ్ యువరాజ్ ఇద్దరు కలిసి అన్ని చోట్లకి వెళ్ళడం, సోనీ ట్రాప్లో ఇంకా యువరాజ్ పడుతూ ఉండడం జరుగుతుంది. ఇంకా అలా కొన్ని డేస్ అయితే పాస్ అవుతాయి. అప్పుడే కరెక్ట్గా ఇంకా యువరాజ్ ఏమో అటు ఇటు తిరుగుతూ హ్యాపీగా ఉంటే వస్తుందన్నమాట కౌశికి. వచ్చి యువరాజ్ చెంప పగలగొడుతుంది. ఒక్కసారిగా యువరాజ్ అయితే షాక్లో ఉండిపోతాడు. అక్క అని అంటారు. ఏంటిది, ఏం చేస్తున్నావు నువ్వు యువరాజ్ అని అడుగుతారు. అక్క, ఏమైందక్క అని అడుగుతాడు. ఒకసారి చూడు, ఈ ఫొటోస్ చూడు, ఈ వీడియోస్ చూడు, నువ్వు ఏం పనిపై వెళ్ళావు, ఏం చేస్తున్నావు అని సోనీతో క్లోజ్గా ఉన్న ఫొటోస్ చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. అలా యువరాజ్, నిషిక కూడా షాక్లో ఉండిపోతుంది. ఏం జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి చాలా అంటే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు యువరాజ్. అక్క, నాకు ఇదేం తెలియదు అక్క అని అంటారు. నేను తనతో ఫ్రెండ్లీగానే ఉంటున్నాను అక్క అని అంటారు. ఫ్రెండ్కి, క్లోజ్ ఫ్రెండ్కి చాలా తేడా ఉంటుంది. నువ్వు తనతో ఎంత క్లోజ్ అవుతున్నావో నాకు తెలీదు, కానీ ఎవరితో అయినా ఒక లిమిట్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే నువ్వు ప్రాజెక్ట్ హెడ్గా ఉంటున్నావు. ఈ ప్రాజెక్ట్లో నేను ట్రాప్ చేయడానికి చాలామంది ఉంటారు. ఆ ట్రాప్లో నువ్వు ఎప్పటికీ పడకూడదు, అర్థమైందా అని అంటుంది కౌశికి. ఖచ్చితంగా అక్క, నువ్వు చెప్పావు కదా, ఇప్పటి నుండి నేను చాలా జాగ్రత్తగా ఉంటాను అని చెప్పి ఇంకా అలా బయలుదేరుతాడనమాట యువరాజ్. యువరాజ్ అలా ఆఫీస్కి వెళ్ళగానే యువరాజ్ చైర్లో బాస్లా కూర్చుంటుంది సోనీ. ఒక్కసారిగా యువరాజ్ షాక్ అయిపోతాడు. ఏయ్, నువ్వేంటి నా చైర్లో కూర్చున్నావు, లే అని అంటారు. ఏంటి సార్, ఇన్ని రోజులు ఎంతో హ్యాపీగా ఫ్రెండ్లీగా మాట్లాడే మీరు ఇవాళేంటి ఏయ్ గీ అంటున్నారు అని అంటుంది. చూడు, నాకు అంతా చాలా డౌట్గా ఉంది. నేను నిన్ను కేవలం ఒక ఫ్రెండ్గానే అనుకున్నాను, కానీ అది వేరేగా వెళ్తుంది. మా అక్క వరకు విషయం వెళ్ళిపోయింది, కాబట్టి ఇకపై మనం లిమిట్లో ఉండడమే మంచిది అని అంటారు. అవునా సార్, లిమిట్లో ఉండడం మంచిదంటారా? కానీ మీరెప్పుడో లిమిట్ క్రాస్ చేసేసారు సార్. ఒకసారి ఈ వీడియో చూడండి అనేసరికి ఇంకా ఒకరోజు పార్టీకి అయితే వెళ్తారు. ఆ పార్టీలో యువరాజ్కి కావాలని ఇంకా కూల్ డ్రింక్లో ఒక క్లోరోఫామ్ కలిపి, మత్తుమందు కలిపి క్లోజ్గా అవుతుందన్నమాట. కావాలని క్లోజ్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది సోనీ. ఒక్కసారిగా వీడియో చూసి షాక్ అయిపోతాడు యువరాజ్. ఇప్పుడు ఈ వీడియోని నీ భార్య నిషికాకి కానీ లేకపోతే మీ అక్క కౌశికి కానీ చూపిస్తే ఏం జరుగుతుందో తెలుసా అని అంటారు. ఏయ్, ఏంటి బెదిరిస్తున్నావా? లేదు, ఇన్ఫామ్ చేస్తున్నాను. జరిగితే అని అంటున్నాను. జరిగితే నిన్ను ఇంట్లో నుండి బయటికి పంపించేస్తారు. నువ్వు నాతో క్లోజ్గా ఉన్నందుకు నిషిక నిన్ను వదిలేస్తుంది. ఖచ్చితంగా నీ పరువుని బజారుకి ఈడుస్తుంది. చెప్పు, ఇదంతా అవసరమా అని అంటారు. ఏంటి, ఏం కావాలి నీకు, ఎందుకు ఇదంతా చేస్తున్నావు నువ్వు అని అడుగుతారు. నేను ఎక్కడ సైన్ పెట్టమంటే నువ్వు అక్కడ సైన్ పెట్టాలి. నేను ఎన్నిసార్లు చెక్కులో సైన్ పెట్టమంటే
నువ్వు అంత అమౌంట్కి పెట్టాలి, లేకపోతే జరిగేది ఇదే సార్, మనం దీన్ని సీక్రెట్గా మెయింటైన్ చేద్దాం, ఓకేనా అని ఇంకా కావాలని చాలా క్రూయల్గా మాట్లాడుతూ ఉంటే అప్పటికే యువరాజ్ ట్రాప్ అయిపోయేసరికి ఏమీ చేయలేక సోనీ ట్రాప్లో పడిపోయి ఇంకా ఎక్కడ సైన్ చేయమంటే లైక్ చెక్స్పై ఎక్కువ ఎక్స్ట్రా అమౌంట్స్కి సైన్ చేయడానికి సిద్ధమవుతాడు యువరాజ్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.